బోస్ సంతోష్ కుమార్, జిల్లా యాదాద్రి జిల్లా స్వర్ణకార సంఘం ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేస్తున్నాను. ఈరోజు చేస్తున్నటువంటి మార్వాడి గోబాక్ ఉద్యమంలో ఎందుకు చేస్తున్నామంటే మా స్వర్ణకారులో ఇంకా దయనీయమైన పరిస్థితి. ఈరోజు చేస్తున్నటువంటిది కాదు, మేము వృత్తి చేస్తున్నప్పటి నుంచి వాళ్ళతో పోరాడుతున్నాం. వాళ్ళు పాన్ బ్రోకర్ పేరుతో మొదటగా మన రాష్ట్రంలోకి ఎంట్రీ అయ్యారు. పాన్ బ్రోకర్ అని చెప్పారు, కుదబెట్టుకుంటారు, వడ్డీల పేరుతోటి దోచుకొని మన సమాజాన్ని దోచుకొని ఆ సెకండ్ హ్యాండ్ వస్తువులని మళ్ళీ రీపాలిష్ చేసి కోటింగ్ చేసి తక్కువ ధరకి ఇచ్చుకుంటూ వాళ్ళు పెట్టుకోవాల్సింది తాకట్టు. కానీ వాళ్ళు చేస్తున్న బిజినెస్ ఏంటంటే తాకట్టు పెట్టినవి మళ్ళీ పాలిష్ చేసి మెరుగు పెట్టి కస్టమర్లకు తక్కువ రేటుకి అమ్ముతున్నాం అని చెప్పి ఆశ చూపి మా వృత్తి మీద దెబ్బ కొట్టడం జరిగింది. అదేవిధంగా ఒక్కొక్క నెమ్మదిగా అన్ని వృత్తుల్లోకి వచ్చారు. ఈరోజు గతంలోనైనా మన గ్రామాల్లో ఉండే ప్రజలు ఏంటంటే ముంబై, దుబాయ్ ఇట్లా వలస వెళ్ళేవారు. ఎందుకంటే మన దగ్గర ఇక్కడ ఉపాధి లేదు, మన గవర్నమెంట్లు కూడా మనకు ఉద్యోగాలు కల్పించట్లేదు. అలాంటి పరిస్థితిలో ఉన్న మనం ఈ మార్వాడి ఏం చేస్తుందంటే వాళ్ళ దగ్గర మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది. మ్యానుఫ్యాక్చరింగ్లో ఒరిజినల్ ఐటమ్స్ ఏమో కంపెనీ వాళ్ళ పెద్ద షోరూమ్లకు పంపిస్తున్నారు, డూప్లికేట్ ఐటమ్స్ ఏమో ఇలా చిన్న చిన్న షాపులు పెట్టి మన షాపులు లేకుండా చేస్తున్నారు. ఈరోజు వాళ్ళ దగ్గర కూడా పని చేద్దామంటే కూడా మనం వాళ్ళని పెట్టుకునే పరిస్థితి లేదు, వాళ్ళే తెచ్చుకుంటున్నారు వాళ్ళని. అంటే మరి మన స్థానికంగా ఉన్న ప్రజలు ఏం కావాలి? ఇంతసేపు బయట ప్రపంచానికి వలస వెళ్ళిపోయి బ్రతకదేరుకుపోవడమేనా? మన స్థానికంగా బ్రతకొద్దా? మనకు వ్యాపారాలు ఉండొద్దా? మన వ్యాపారాలను మనం నిర్వహించుకోవద్దా? మన సంపాదనని మనం తినొద్దా? ఎలా బతకాలి? ఈరోజు ఎంతోమంది స్వర్ణకారులు ఉపాధి లేక ఆర్థిక ఇబ్బందులతోటి ఆత్మహత్యలు చేసుకున్నారు. కానీ ఇవన్నీ చెప్పినా కానీ ఇప్పటివరకు ఏ ప్రభుత్వం పట్టించుకోలేదు. ఈరోజు గో బ్యాక్ అనగానే పోలీసు వాళ్ళు వచ్చి మమ్మల్ని ఆపుతున్నారు. ఎందుకు ఆపుతున్నారో అర్థం కావట్లేదు. ఎందుకంటే మేము నిదానంగానే చెప్పుకుంటున్నాం కదా మా పరిస్థితిని. అసలు వాళ్ళ దగ్గర ఎందుకు కొనాలి? ఎందుకు మన వాళ్ళ దగ్గర కొనవద్దు? ఇలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. మొన్న భువనగిరిలో జరిగినటువంటి సంఘటన, మార్వాడివాడు 14-18 కోట్ల రూపాయలు వేసుకొని పోయిండు. ఎవరు నష్టపోయారు? మన స్థానికులే కదా వాళ్ళ దగ్గర కుదవబెట్టింది. మరి అవన్నీ ఎవరిది సొమ్ము? పోయేదేమో మన ప్రాంతీయుల సొమ్ము, బతికేదేమో వాళ్ళు రాజాలా బతుకుతున్నారు. వాళ్ళు దొంగతనం చేసిన వాళ్ళే. మొన్న సూర్యాపేటలో దొంగతనం చేశారు. జ్యువెలరీ షాప్లో 14 కిలోల బంగారం వెండి తీసుకుని 10 లక్షల రూపాయలు తీసుకొని వెళ్ళారు. వాళ్ళు రాజస్థానీలు వీళ్ళు ఉన్నారు. దొంగతనం చేసిన వాళ్ళే, రాజాగా బతికిన వాళ్ళే. మరి మనం ఏం చేద్దాం? ఈ పరిస్థితిలో ఉన్నాం, దుర్భరమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నాం. గ్రామాల్లో సగం మంది జనాభా ఉంటారు. అక్కడ చిన్న షాప్ పెట్టుకొని మేము బతాం, గ్రామాన్ని పట్టుకొని. అక్కడ కూడా వచ్చి వీళ్ళు మార్వాడి వాళ్ళ షాపులు విస్తరిస్తున్నారు. సరే మా పని వదిలేసి ఇంకో పనిలోకి పోదామంటే ఆ పనిలో కూడా వాడే ఉండే. ఇక మేము ఏం పని చేసుకొని బతకాలి? స్థానికంగా ఉన్న గ్రామాల ప్రజలే కానీ తెలంగాణ ప్రజలే కానీ వాళ్ళే అన్ని షాపులలో ఉంటే, వాళ్ళే అన్ని వ్యాపారాలు చేస్తే మరి మనం ఉండి ఎందుకు? మనం కొనేవాళ్ళమా? అంతగానో మన దగ్గర పైసలు ఉన్నాయా? ఇది ఒకటి ఆలోచించాలి. ఈ గో బ్యాక్ నినాదంతో మీరు చెప్పదలుచుకున్నది ఒకటే ముక్కలు చెప్పండి. ఒకే విషయం నేను చెప్పేది, తెలంగాణ ప్రజలారా, ఈ మార్వాడి వాళ్ళు మనం దోచుకుంటున్నారు. ఆర్థికంగా, ఉద్యోగపరంగా ఇన్ని రకాలుగా దోచుకుంటున్నారు. కనుక వాళ్ళని కూడా ఆర్థికంగా ఎదుర్కోవాలంటే ఖచ్చితంగా మీరు వాళ్ళ దగ్గర కొనడం బంద్ చేయండి. వాళ్ళ స్థానిక వ్యాపారాలను ప్రోత్సహించండి. మన వ్యాపారాలను కాపాడుకుంటే రేపు మీ పిల్లలకి ఏ జాబ్ దొరకపోయినా ఒక వ్యాపారం పెట్టుకొని బతుకుతాడు. లేదు ఇదే విధంగా మీరు ఈ రాజస్థానీలను, ఈ మార్వాడీలను ప్రోత్సహించుకుంటూ పోతే మన పిల్లలకు భవిష్యత్తు ఉండదు. ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు.